అంటే మనం సార్ రైతుల లైఫ్లో చాలా చేంజ్ తీసుకొచ్చారు. మామూలుగా కదా అది చెప్పేది కదా, అది చాలా అది కనపడదు సార్. అది ఇప్పుడు ఫుడ్ ద్వారానే కదా సార్ జబ్బు వచ్చేది, గాలి నుంచి వస్తుంది. ఏమన్నా క్యాన్సర్ వచ్చినా షుగర్ వచ్చినా గాలి నుంచి రాదు కదా. మరి మొక్కకి ఇచ్చే ఫుడ్ ఇప్పుడు న్యూట్రియంట్స్ లేవు తెలుసా సార్. ఇలా రైతులు ఏం చేస్తున్నారు తెలుసా, డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత, అంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతిరోజు ఎక్కించుడు మందు కొట్టుడు, ఎక్కించుడు మందు కొట్టుడు. ఇప్పుడు హెలికాప్టర్తో కొడతాడు, దాన్ని ఏమంటారు డ్రోన్. ఎక్కించుడు కొట్టుడు. అది తిన్నోడు బతుకుతుంది సార్. వాడు ఛాన్స్ ఉంది, ఒక్క ఛాన్స్ అన్న. దాంట్లో పోషక పదార్థాలు లేవు కదా మీకు. అదే మీరు ఆయిల్తో స్ప్రే చేస్తే ఆయిల్లో పోషక పదార్థం ఉంది, అన్ని పోషకాలు ఉన్నాయి. ఆ పోషకాలు అంటే నువ్వు వెయ్యి పోషకాలు కూడా దాంట్లో ఉన్నాయి. ప్రతి ఆయిల్ లో కూడా అన్నీ ఉంటాయి. అవును. ఇప్పుడు మనం ఏం చేసాము, ఇప్పుడు లేటెస్ట్ గా ఈ ఆయిల్ ని పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి అదే జరగబోతుంది. ఆయిల్ పక్కకు పెట్టుకున్నాం. ఆయిల్ ఏమైనా ఆయిల్ తీసినాము, పిండి మిగిలిపోయినాయి. ఓకే. ఇప్పుడు ఏంటి, పిండి ఆయిల్ రెండు కలుపుతున్నాం. ఓకే. రైతుల గురించి మీరు ఆలోచిస్తారు, కానీ ఈ ప్రోడక్ట్ వాళ్ళ తిన్న వాళ్ళకి అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయి కాబట్టి మీకు క్యాన్సర్ రానిదు, బీపీ రానిదు. అది మెయిన్ సార్. ఇవాళ వరల్డ్ వైడ్ గా ఏంటంటే ఇవాళ ప్రపంచం మొత్తం సైంటిస్టులు వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, మరి తినే ఆహారంలో పోషక పదార్థాలు లేవు. ఇవాళ పిల్లలు పుట్టడం లేదు, కారణం ఏంటంటే వాళ్ళు తినే ఆహారంలో పోషక పదార్థాలు లేవు. మొక్కలు కూడా అన్ని పోషక విలువలు లేకపోతే దిగుబడి తగ్గిపోద్ది. ఇప్పుడు అలాగనే మనుషులకు కూడా అన్ని పోషక విలువలు లేకపోతే ఏ పోషక విలువలు లేకుండా ఉందో ఆ డబ్బు వచ్చేస్తాయి. అంతే కదా, సింపుల్. అవును. బీపీ వచ్చిన ఏది వచ్చినా అదే పోషకాహారం లేకుండా వచ్చింది. దానికే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎట్టన్నా బాధపడి కంప్లీట్ ఆర్గానిక్ తీసుకొచ్చేస్తే అదే మనం పుట్టిన దానికి ఒక పెద్ద భాగ్యం అని. సార్ మీరు భగవంతుడు మిమ్మల్ని గిఫ్ట్ ఇచ్చింది సార్. ఇప్పటిదాకా మీ గురించి జనానికి తెలియదు, చాలా మందికి ఇంకా పూర్తిగా తెలియదు సార్. ఇప్పుడు మన ప్రోడక్ట్ గురించి అవన్నీ తెలిసిన తర్వాత ఇది వాడుతూ ఉంటే తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక మందు కొడితే, ఒక కెమికల్ కొడితే ఎంత నష్టం, పర్యావరణానికి నష్టం, తినేవాళ్ళకి నష్టం. ఆ ప్రోడక్ట్ తినడం వల్ల ఎంత నష్టం అయింది, భూమికి నష్టం, బ్యాక్టీరియా చనిపోద్ది, పక్షులకు నష్టం, ఎన్ని నష్టాలు ఉన్నాయి. అదే మన ప్రోడక్ట్ వాడటం వల్ల మీకు పోషక పదార్థాలు ఉంటాయి, మొక్కలు బాగుంటాయి, పర్యావరణం బాగుంటది, ఇన్ని రకాల లాభాలు. ఏం చేయాలి ఆయన, 30 సంవత్సరాల నుంచి మనం కూడా బాధలు పడుతున్నాము. ఇంకా అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా సార్. మీకు భగవంతుడు ఇన్ని టెస్టులు ఎందుకు పెట్టిందంటే మీ కాడ ఆ దమ్ముంది కాబట్టి మీకు భగవంతుడు. అది వేరే వాళ్ళు అయితే వదులుకుంటారు సార్. మేము కూడా అంతే. మేము ఎంత నష్టపోయినా సరే, అప్పులు ఉన్నా సరే, డబ్బులు లేకపోయినా సరే, మనం ఏమనుకున్నాం ఆ ఏమి పూర్తి చేయాలి అంతే. అది జరిగితే సార్, అది అన్నీ యాడ్ అయిపోతూ ఉంటాయి. మీకు కూడా భగవంతుడు చెప్పులు లేకుండా తిరిగిన రోజులు ఉన్నాయి. మేము చూడలేదా సార్, మిమ్మల్ని చూడలేదా నేను? మరి ఇవాళ ఏమైంది, ఇవాళ ప్రపంచం మొత్తం మీ తయారు చేసే ఆయిల్స్ కావాలని అడిగితే చూడండి, రాబోయే రోజుల్లో ఎక్కువ రోజుల్లో. రెండోసారి వీళ్ళు ఏదన్నా ఒక టెక్నాలజీ వచ్చింటే దాన్ని శుభ్రంగా రైతుకి అందించి వాడిని మేలు చేద్దామని ఎవరికి లేదురా. వీళ్ళు ఏమన్నా కల్తీ చేసి మనం ఎన్ని పైసలు సంపాదన చేసుకుంటాం ఉంటున్నారు. ఎవడు ఏమైతే సార్, మనకి డబ్బులు కావాలనేది కాన్సెప్ట్ ప్రజలది కాదు, వ్యాపారస్తుది కాదు. ఇవాళ సమాజం అంతా అట్నే ఉంది. మళ్ళీ కాదు కదా తప్పు. అవును సార్. వీలైనా మనం లేకపోయినా కానీ ఎదుట కొంత మేలు చేద్దామనే చూడాలి. అదే సార్, ఆ పని మీదనే ఉంటున్నాం. ఏం సార్ ఇలా 100,000 కోట్లు సంపాదించిన వాళ్ళు గుర్తున్నారా సార్ ఎవరికన్నా? మేలు చేసిన వాళ్ళు సమాజం. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉండ్రు, ఇలా ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఈ సమాజం కోసం మేలు చేసిన వాళ్ళు ఉన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు వాళ్ళ ఆస్తులు ఇచ్చారు ప్రజలకి. అట్లా మేలు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ వాటిల్లో మీరు కూడా మీ పేరు ఒకటి. రైతులలో ఎప్పుడు గుర్తుంచుకుంటారు మీ నేమ్. మనం ఏం పేరు ఉండేవాడు, మన పేరు ఏం వద్దు కానీ రైతులు ఎప్పుడు బాగుపడిన రోజు బాగుపడుతుంది సార్. అంతే కదా, బాగుపడుతుంది. గడ్డి ఉంది కదా, గరికని పూలతో కలిపి పెట్టినాం అనుకోండి, మల్లెపూలతో కలిపి, గరిక కూడా మల్లెపూల వాసన వచ్చింది. అట్నే పునసారితో స్నేహంతో నేను ఒక విధంగా కోటేశ్వరుని ఆయన. నేను ఓన్లీ ఆయన చేసే పని విధానం, ఆయన ధైర్యం, ఆయన తెలివితేటలు, ఆయన దాంట్లో నాకు కూడా ఒక పావల వచ్చింది అనమాట. అట్లా గొప్ప మనిషి. అందరూ బాగుండాలి, అదే కదా అంతే సార్. మనం అందరూ బాగుండాలనుకుంటే దాంట్లో మనం కూడా బాగుంటాం ఎప్పుడైనా. అంతే కాన్సెప్ట్ అది.
అదే ఆ కాన్సెప్టే మనకు ఇప్పుడు వచ్చింది. అవును, భగవంతుడు తీసుకెళ్తాడు సార్, ఈ ప్రకృతి సహకరించింది. ఆటోమేటిక్ అట్నే తీసుకెళ్ళిపోయి 60 కూకో పెట్టేసిన అంతే. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.